హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి రిఫైనరీస్ అండ్ పైప్ లైన్స్ డివిజన్కి సంబంధించి. సో ఇక్కడ మనం రిఫైనరీస్ డివిజన్కి సంబంధించి పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 25,000 నుండి 1,05,000 వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ పైప్ లైన్స్ డివిజన్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా 25,000 రూపీస్ నుండి 1,05,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్స్ ఫర్ రిఫైనరీస్ డివిజన్. సో మనకి ఇక్కడ 2 డివిజన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా. ఫస్ట్ వచ్చేసి రిఫైనరీస్ డివిజన్ చూద్దాము. ఇందులో మనకి ఫస్ట్ ఉన్నవి పోస్ట్ కోడ్స్ అండి, 201, 202, 203 అలా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నేమ్స్. నెక్స్ట్ రిఫైనరీస్ అంటే మనకి ఏ ఏ డివిజన్స్లో ఉన్నాయి, ఏ ఏ సెక్టార్స్లో మనం వర్క్ చేయాలి అనేది ఇక్కడ కొన్ని డివిజన్స్ అయితే ఇచ్చారు. సో మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఏరియాస్లో అయితే ఉన్నాయి. సో తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనకి పోస్ట్ కోడ్ 201 వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో రిఫైనరీస్ వచ్చేసి టోటల్గా 9 రిఫైనరీస్ అయితే ఉన్నాయి. అలాగే అక్కడ ఏ ఏ రిఫైనరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనకి సైట్కి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ P&U. సో ఇక్కడ వచ్చేసి మనకి 6 రిఫైనరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ P&U O&M డివిజన్. సో ఇక్కడ 2 రిఫైనరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఎలక్ట్రికల్ ఆర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ మెకానికల్ ఆర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్. నెక్స్ట్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఫర్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ. సో ఇలా మనకి 8 డిఫరెంట్ డివిజన్స్లో చాలా రిఫైనరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఏ రిఫైనరీలో వర్క్ చేయాలనుకుంటున్నారని దానికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ పైప్ లైన్స్ డివిజన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్. నెక్స్ట్ ఇక్కడ మనం రీజియన్ అండ్ స్టేట్ చూడొచ్చు. బీహార్, వెస్ట్ బెంగాల్, హర్యానా, పంజాబ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి తెలంగాణలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్, తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండిట్లలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అటెండెంట్. సో ఇక్కడ కూడా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ అండ్ రీజియన్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఏ జాబ్ రోల్ ఏంటి. సో ఇక్కడ పోస్ట్ కోడ్స్ ఇచ్చారు కదా మనకి 301, 302, 303 అలాగా. సో వాళ్ళ రోల్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 301 వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్. వీళ్ళు ఏం చేయాలి అంటే మెయింటెనెన్స్ అండ్ అప్కీప్ ఆఫ్ మెయిన్ లైన్ ఇంజన్ ఆర్ మోటార్స్, బూస్టర్ ఇంజన్ ఆర్ మోటార్స్, సంప్ పంప్ మోటార్, ట్రాన్స్ఫార్మర్, VFD. అంటే వీళ్ళు బేసిక్గా మెయింటెనెన్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ మోటార్స్కి సంబంధించి కానీ ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించి కానీ మెయింటెనెన్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 302 ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్. సో వీళ్ళు కూడా పంపింగ్ యూనిట్స్ కానీ బూస్టర్ పంప్స్, సంప్ పంప్స్కి సంబంధించి మెయింటెనెన్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I. సో వీళ్ళు వచ్చేసి మనకి ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ PTs, TTs, RTDs ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 401 టెక్నికల్ అటెండెంట్. సో ఇది ఇంకా మనం చూడలేదు, సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా. సో మీరు వర్క్ ఏంటి అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని పోస్టులకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కావాలి, అండ్ కొన్ని పోస్టులకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం రిఫైనరీస్ డివిజన్కి సంబంధించి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే క్లియర్గా చూద్దాము. ఫస్ట్ మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 201 పోస్ట్ కోడ్. సో దీనికి మనకి 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, లేదంటే కెమికల్ టెక్నాలజీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, లేదంటే 3 years బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. సో బీఎస్సీలో మనకి ఎంపీసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ P&U పోస్ట్ కోడ్ వచ్చేసి 202. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాట్రిక్ విత్ ఐటీఐ ఫిట్టర్ ఆఫ్ మినిమమ్ 2 years డ్యూరేషన్. సో మనకి ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అలాగే మనకి బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో పైన ఇప్పుడు నేను ఏవైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశానో దానితో పాటు మనకి ఖచ్చితంగా బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ రెండు ఉన్న క్వాలిఫికేషన్స్తో పాటు మనకి బీసీసీ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ P&U O&M. సో ఇది వచ్చి పోస్ట్ కోడ్ 203. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఎలక్ట్రికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి 204. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ మెకానికల్ ఆర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4కి వచ్చేసి మనకి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే దానితో పాటు మనకి మ్యాట్రిక్ విత్ ఐటీఐ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి ఈ ట్రేడ్ అనేది 2 years డ్యూరేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్. సో మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి 206. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్కి మనకి బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, అంటే మనకి బీఎస్సీ ఎంపీసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి 208 అండి. సో మనకి ఈ పోస్ట్కి ఏంటి అంటే ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ నుండి మ్యాట్రిక్ ప్లస్ సబ్ ఆఫీసర్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా రెగ్యులర్ కోర్సు మినిమం 6 months డ్యూరేషన్స్తో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు మనకి వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అండ్ దానితో పాటు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇవి కనుక ఉంటే మీరు ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం చూసినవి అన్ని రిఫైనరీస్ డివిజన్కి సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్స్ డివిజన్కి సంబంధించిన పోస్టులు కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ గ్రేడ్ 4 మనకి 3 years ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో మనకి డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీకు 3 years రెగ్యులర్ డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్.
సో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మనకి ఈ వేకెన్సీస్ పైప్లైన్స్ డివిజన్కి సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I గ్రేడ్ 4. సో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ 6 టైప్స్ ఆఫ్ డిప్లొమాస్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, అంటే ఈ 6లో ఏదైనా ఒక డిప్లొమా మీరు కనుక కంప్లీట్ చేసినట్లయితే 3 ఇయర్స్ ఫుల్ టైంలో మీరు ఈ పోస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I గ్రేడ్ 4 303 పోస్ట్ కోడ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అటెండెంట్ 1 గ్రేడ్ 1. సో ఇది మనకి 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ITI పాస్ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏ ట్రేడ్స్ ఉన్నాయి కనుక చూసినట్లయితే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్, మెషినిస్ట్, అలాగే మెకానిక్ కమ్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, టర్నర్, వైర్మెన్, డ్రాట్స్మెన్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ESM, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్, అలాగే మెకానిక్ డీజిల్. సో మనకి ఈ ITI ట్రేడ్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఇవన్నీ మినిమం 2 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మనకి 10th క్లాస్తో పాటు ఈ ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అన్ని ITI ట్రేడ్ సర్టిఫికేట్స్ మినిమం 2 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. బట్ మెకానిక్ డీజిల్ 1 ఇయర్ 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసినా సరిపోతుంది. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి అవసరం లేదు. సో అది మనకి పైప్లైన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ వైజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ క్రైటీరియా ఫర్ రిఫైనరీస్ డివిజన్. సో ఇంతసేపు మనము రిఫైనరీస్ డివిజన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని చూసాం కదా. ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్. సో మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ప్రొడక్షన్కి వచ్చేసి మినిమం 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. అలాగే జూనియర్ ఇంజనీరింగ్కి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ P&U O&M డివిజన్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి దాంతో పాటు మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఇండస్ట్రియల్ బాయిలర్ ఆపరేషన్ కానీ యూటిలిటీ బాయిలర్ ఆపరేషన్స్లో కానీ. సో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో వాటిలో మనకి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ ఎలక్ట్రికల్ ఆర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4కి కూడా మనకి రిలవెంట్ ఫీల్డ్లో 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ సేమ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఫర్ మెకానికల్, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నింటికి కూడా రిలవెంట్ ఫీల్డ్లో 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి రిజర్వేషన్ ఉంటుంది కదా, SC ST OBC. సో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. బట్ అందుకు సంబంధించి మీరు సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 26 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ దేని బేసిస్న కన్సిడర్ చేస్తారంటే మన 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, అకార్డింగ్ టు దట్ మెమో మీ ఏజ్ అయితే వీళ్ళు కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో SC STకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే OBC క్యాండిడేట్స్కి OBC NCLకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్షన్ మెథడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. సో పేపర్లో వచ్చేసి మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో మనకి ఇది సిబిటి టెస్ట్ యొక్క ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి మనకి అందులో ఏ కంటెంట్స్ ఉంటాయి అంటే మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అని కనుక చూసుకున్నట్లయితే, మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి 75 మార్క్స్కి అడుగుతారు. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 15 మార్క్స్కి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్కి అడగడం జరుగుతుంది. మనకి క్వశ్చన్ పేపర్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు రాంగ్ ఆన్సర్ పెడితే కూడా ఎటువంటి రాంగ్ ఆన్సర్కి అయినా నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం అనేది లేదనమాట. సో మీరు మ్యాక్సిమం మీకు తెలిసినా తెలియకపోయినా ఆన్సర్స్ అయితే పెట్టేయచ్చు. నెక్స్ట్ సో అది ఇంపార్టెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇందుకు సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు IOCL అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి అప్లికేషన్ ఫీ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి జూలై 22న. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 21. అండ్ మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అంటే ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 10న అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనుకున్నాం కదా, ఆ టెస్ట్ అనేది మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లైక్లీ షెడ్యూల్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ అంటే మనకి ఫర్దర్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అనేది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసుకొని అందులో వచ్చిన మెరిట్ బేసిస్న ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది మ్యాక్సిమం 3rd వీక్ ఆఫ్ అక్టోబర్ 2024లో రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది అన్నాం కదా, ఆ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనే సిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి తెలుగు స్టేట్స్లో వచ్చేసి విశాఖపట్నం ఒకటైతే ఉంది. అండ్ దానితో పాటు మనకి హైదరాబాద్ కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, ఈ 2 స్టేట్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.